అందరికీ నమస్కారం. నా పేరు దుర్గా. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కథా కాలక్షేపం. లిజన్ టు ద రీడింగ్. మీరు వింటున్నారు ఘంటసాల వెంకటేశ్వరరావు గారి జీవిత చరిత్ర. క్రితం భాగంలో ఘంటసాల వారు వారి బృందంతో సహా విదేశాలలో పర్యటించి అనేక దేశాలలో కచేరీలు చేశారు. ఏమేం దేశాలు వెళ్ళారు, ఎక్కడెక్కడ కచేరీలు చేశారు, ఎంతమంది వచ్చి విన్నారు, వారిని ఎంత మెచ్చుకున్నారు ఇత్యాది వివరాలన్నీ కూడా క్రితం భాగంలో మనం విన్నాం. ఈ భాగం ఇలా మొదలవుతోంది. విదేశయాత్ర నుంచి తిరిగి రాగానే ఘంటసాల తిరుపతి వెళ్ళి తలనీలాలు సమర్పించుకుని శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించారు. 1971లో ఘంటసాల సంగీత దర్శకత్వంలో 4 చిత్రాలు వెలువడ్డాయి. అవి పట్టిందల్లా బంగారం, పట్టుకుంటే లక్ష, రంగేళీ రాజా, రామాలయం. శ్రీకృష్ణ విజయం, దసరా బుల్లోడు, మనసు మాంగళ్యం, జీవిత చక్రం, ఆనంద నిలయం, సుపుత్రుడు, అమాయకురాలు, శ్రీ వెంకటేశ్వర వైభవం, ప్రేమనగర్, రామాలయం, పవిత్ర హృదయాలు, శ్రీకృష్ణ సత్య మొదలైన చిత్రాలెన్నింటిలోనో పాటలు పాడారు. 1971లో విడుదలైన చిత్రాలలో తాము పాడిన కొన్ని పాటల సాహిత్యం ఘంటసాలకు ఎంతో అసంతృప్తి కలిగించింది. వేగం పేరుతో పాటలలో వస్తున్న విపరీత ధోరణుల గురించి ఆయన బాధపడేవారు. ఈ దరువులు దంపుళ్ళు ఏమిటో అంటూ విసుక్కున్న సందర్భాలు ఉన్నాయి. ఎప్పుడైనా సంగీతము సాహిత్యము బాగున్న పాటలు పాడమని పిలిచినప్పుడు ఆయన చాలా సంతోషించేవారు. పాట సుఖంగా ఉంది బాబు అని గీత రచయితను సంగీత దర్శకుడిని అభినందించేవారు. జీవిత చక్రం చిత్రంలో శంకర్ జైకిషన్ సంగీత దర్శకత్వంలో పాటలు పాడటానికి ఆయన బొంబాయి వెళ్ళారు. ఆయన వేషం ధోవతి జుబ్బా చూసి బొంబాయి సంగీత కళాకారులు ఆయన ఏం పాడతాడు అని గుసగుసలు పోయారట. మైకు ముందు నిలబడి ఆయన మొదటి పాట రిహార్సల్స్ చేయడం మొదలుపెట్టగానే వాళ్ళ అనుమానాలు పటాపంచలైపోయాయి. ఆ పాట ధాటీకి స్టూడియోలో స్పీకర్ల ప్రకంపనాలతో దద్దరిల్లిపోయాయి. ఆయన 2 గంటల సేపట్లో 2 పాటలు పాడి రికార్డింగ్ చేశారు. 1972 వచ్చింది. జనవరి 1వ తేదీ నాడు ఘంటసాలకు ఆయన శిష్యులు రాఘవులు విజయకృష్ణమూర్తి, పామర్తి బి గోపాలం, ఎం రంగారావులు గురుపూజ జరిపారు. ఈ రోజుల్లో శిష్యులు గురువును ఇంత ఆప్యాయంగా ఆదరించడం ఎంతో విశేషం, శుభసూచకం అన్నారు. ఆ గురు పూజోత్సవ సభకు అధ్యక్షత వహించిన ప్రముఖ నటులు చిత్తూరు నాగయ్య గారు. ఆ జనవరిలోనే ఆయన పెదకళ్ళేపల్లి వెళ్ళారు. ఒకసారి తమ పాత మిత్రులందరినీ పలకరించారు. పాడడం తమ మిత్రుని వంతని, ఆయనను ప్రేమించడం తమ వంతని మిత్ర బృందం ఆయనకు ఒక గేయ మణిమాల సమర్పించారు. అందులోని ఖండికలలో 3 నీ గళమాధుర్య రాగ సంగీతాబ్ధి అలలుగా లేచింది ఆకాశమంటింది, వరదలై వాగులై పరుగులెత్తుచు తెలుగు నేలనే ముంచెత్తరా సోదరా, నీకు నీవే సాటిరా, చిన్ననాటి స్నేహాల చిరుగొంతు రాగాల పరిగెత్తు మేఘాల ఎగిరే విహంగాల వర్ణిస్తూ మా ముందు పాట పాడిన నాడే నీ శక్తి ఊహిస్తిమి సోదరా, నిజముగా సాధిస్తివి. మా నోట నీ పాట ఏనాడో పాడింప, ఇంటింట నీ కీర్తి ఇనుమడించెను గదా, సంతృప్తి చెందకే సాధించి పాశ్చాత్య రాజ్యాల తిరిగొస్తివా, అచ్చోట రామనామమే చేస్తివా. అక్కడే ఎవరో మిత్రులు ఆయన త్యాగరాజ కీర్తనలు పాడి రికార్డ్ చేస్తే బాగుంటుంది అన్నారు. తమకు ఆ కోరిక ఉందన్న ఘంటసాల త్యాగరాజ కీర్తనలు పాడాలంటే బాగా సాధన చేయాలని, ఆ సాధన చేయాలంటే చలనచిత్రాలకు పాటలు పాడడం కొన్ని నెలల పాటు ఆపవలసి ఉంటుందని చెప్పి తమ చేత పాడిస్తున్న నిర్మాతలకు ఇబ్బంది కలగకుండా వీలు వెంబడి త్యాగరాజ కీర్తనలు, తరంగాలు మొదలైనవి రికార్డ్ చేయడానికి ప్రయత్నిస్తామన్నారు. కాకినాడకు చెందిన గిరి అండ్ కంపెనీ వారు త్యాగరాజస్వామి పంచరత్న కీర్తనలు పాడి రికార్డ్ చేయమని కోరినప్పుడు
ఆయన తమకు ఆ కోరిక ఉన్నా తాము తాత్కాలికంగానైనా సినిమా పాటలు పాడకపోతే నిర్మాతలు నిరుత్సాహపడిపోతారని, వాళ్ళు సినిమాలు ఆలస్యమే ధన నష్టం కలగవచ్చునని, తమ జీవితాన్ని ఉన్నత స్థితికి తెచ్చిన నిర్మాతలకు నష్టం కలిగించలేమని చెప్పారు ఘంటసాల. అయితే 10 కాలాల పాటు నిలిచే పాటలు పాడాలి, ఈ పిచ్చి పాటలు వెర్రి పాటలు పాడడం విసుగ్గా ఉంది అని ఆయన సన్నిహితులతో చెప్పేవారు. పైగా ఆయన ఆరోగ్యం కూడా అంతంత మాత్రంగానే ఉండేది. తమ పిల్లల భవిష్యత్తు గురించి ఆయన ఎప్పుడూ ఆలోచిస్తూ ఉండేవారు. ఆయనలో ఆధ్యాత్మిక ధోరణి, ఒక రకమైన నిర్లిప్తత మొదలయ్యాయి. 1972లో ఘంటసాల సంగీత దర్శకత్వంలో విడుదలైన చిత్రాలు మేనకోడలు, రామరాజ్యం, వంశోద్ధారకుడు. 1972లో విడుదలైన భార్యాబిడ్డలు, మేనకోడలు, విచిత్ర బంధం, వంశోద్ధారకుడు, రైతు కుటుంబం, సంపూర్ణ రామాయణం, బీదల పాట్లు, మంచి రోజులు వచ్చాయి, శ్రీకృష్ణాంజనేయ యుద్ధం, దత్తపుత్రుడు, కాలం మారింది, పండంటి కాపురం, కుల గౌరవం, బడిపంతులు, బాలభారతం, కొడుకు కోడలు మొదలైన చిత్రాల కోసం ఆయన పాటలు పాడారు. 1972లో ఒక కార్యక్రమంలో పాల్గొనడానికి ఘంటసాల హైదరాబాద్ వెళ్లారు. రవీంద్ర భారతిలో తమ సంగీత కార్యక్రమం మొదలుపెట్టిన కాసేపటికి ఆయనకు గుండెలో నొప్పిగా ఉన్నట్లు అనిపించింది. కూర్చుని పాడటం కష్టమైంది. తమ ఆరోగ్యం బాగాలేదని మిగతా కార్యక్రమాన్ని తమ శిష్యులు జేవి రాఘవులు గారు నిర్వహిస్తారని చెప్పి సభాసదుల దగ్గర సెలవు తీసుకున్నారు ఘంటసాల. ఆయనను వెనువెంటనే ఉస్మానియా జనరల్ హాస్పిటల్కి తరలించారు. 1972 సెప్టెంబర్, అక్టోబర్ మాసాలలో దాదాపు నెల రోజులకు పైగా ఆయన ఉస్మానియా ఆసుపత్రిలో ఉన్నారు. పిల్లల చదువుల మూలంగా కుటుంబ సభ్యులెవరూ మద్రాసు నుంచి హైదరాబాద్ వచ్చి ఎక్కువ రోజులుండే వీలు లేకుండా పోవడంతో ఘంటసాలను చూసుకోవడానికి వాళ్ళ ఇంట్లో పనిచేసే కృష్ణ, కొమరవోలు కృష్ణారావు హైదరాబాద్ వచ్చారు. ఈ కృష్ణగారికే గుండు మావయ్య అని పేరుంది. ఆయన వయసులో పెద్దవాడే అయినా నిక్కర్లే తొడుక్కుంటూ ఉండేవారు. ఘంటసాలకు గుండె ఆరోగ్య పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది. ఆయన చక్కెరవ్యాధి అదుపులో లేదు. మూత్రపిండాలు సరిగ్గా పనిచేయకపోవడంతో ఆయన కడుపు ఉబ్బిపోయింది. వీటన్నింటికీ ఉస్మానియా ఆసుపత్రిలో వైద్యం మొదలుపెట్టారు. ఆ ఆసుపత్రి గది గోడ మీద శ్రీ వెంకటేశ్వర స్వామి చిత్రం ఉన్న క్యాలెండర్ ఉండేది. కొద్దిగా చిరిగిపోయిన ఆ క్యాలెండర్లోని స్వామిని చూస్తూ పాటలు పాడుకుంటూ ఉండేవారు ఆయన. మిత్రులు, అభిమానులు వస్తే తమ ఆరోగ్యం గురించి మాట్లాడక వాళ్లకు ఏవో తమాషా కబుర్లు చెప్పి నవ్విస్తూ ఉండేవారు. కొబ్బరి బొండాలు నీళ్లు తాగమని వైద్యులు చెప్పారు. అప్పట్లో హైదరాబాద్లో కొబ్బరి బొండాలు దొరక్కపోతే కుటుంబం వారు మద్రాసు నుంచి వాటిని పంపించారు. అంజలీదేవి గారు, ఆదినారాయణరావు గారు కూడా కొబ్బరి బొండాలు పంపించారు. విజయదశమి 2 రోజులు ఉందనగా ఆయన ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఆ ముందు రోజు తమకు సపర్యలు చేసిన నర్సుల కోరిక మేరకు చాలాసేపు పాటలు పాడి వినిపించారు. సాయంకాలం దాటిపోయింది. ఆసుపత్రిలో ఉండగానే ఒక సాయంకాలం చీకటి ముసురుతూ ఉండగా ఆయన తమ స్థితి గురించి ఒక పాట రాసుకున్నారు. ఆ పాట ఇది: ఇది సంధ్యా సమయం, ఇది చీకటి ముసిరే తరుణం, బాటసారి తెలుసుకోవోయ్, బాటసారి మేలుకోవోయ్, నా ఎనువారే ఉన్నారని నమ్మిన నాదే దోసమని, తెలిసి కృంగి నశించే కన్నా నలిగి నశించుటే మేలన్నా, ఆశలతోనే జీవించి నిరాశలతోనే తపించి జగమే మిథ్యగా భావన చేసే జీవికి శాంతే నిత్యమురా. ఈ పాటను ఆయన కొందరు అభిమానులకు వినిపించారు. పాట విని వారు బాధపడితే ఇది సంధ్యా సమయం, ఇది చీకటి మూసీ తీరం అని పాట మార్చి చమత్కరించారట. బహుదూరపు బాటసారి పాటకు శ్మశానానికి సాగిపోతున్న ఒక శవయాత్ర ప్రేరణ అయిందని, ఈసారి ఈ పాటలో బాటసారి తామే అని ఆయన వాళ్లకు చెప్పారట. నా జీవితంలో సాయంకాలం దాటిపోయింది, చీకటి కమ్ముతున్నది అని వివరణ ఇచ్చారట.
ఎందుకండి అలా మాట్లాడతారు అంటే, మృతి అంటే భయం లేని వ్యక్తిని కదా నేను అన్నారట ఘంటసాల. ఆసుపత్రి నుంచి ఘంటసాల బయలుదేరినప్పుడు వైద్యులు ఆయనకి చెప్పిన పరీక్షల వివరాలు, తాము చేసిన వైద్యం వివరాలు అన్నీ ఉన్న ఫైళ్ళు ఇచ్చి కొన్నాళ్ల తర్వాత మళ్ళీ రమ్మన్నారు. వైద్యం వివరాలు జాగ్రత్తగా ఉంచుకొని అవసరమైతే మద్రాసులో వైద్యులకు చూపించి తగిన సలహాలు తీసుకోమని చెప్పారు. ఆ ఫైళ్ళు ఆయన ఇంటికి తీసుకువెళ్ళలేదు. నా ఆరోగ్యం బాగానే ఉంది, వెళ్ళిపోమ్మన్నారు అని కుటుంబ సభ్యులకు చెప్పారట ఘంటసాల. విజయదశమి ముందు రోజున ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రానికి వెళ్ళి జనరంజని కార్యక్రమం రికార్డ్ చేసి విజయదశమికి బెజవాడ వెళ్ళి కనకదుర్గమ్మ దర్శనం చేసుకుని ఇంటికి వెడతాను అని, పాడగలిగినంత కాలమే బతకాలని, బతికున్నంత కాలం పాడాలని తాము కోరుకుంటున్నామని అభిమానుల దగ్గర సెలవు తీసుకున్నారు ఘంటసాల. మద్రాసు చేరినా ఆయన ఆరోగ్యంలో ఒడిదుడుకులు తగ్గలేదు. అయిపోయింది బాబు నా పని అని, ఈ సాయంత్రం చెడిపోయింది, స్పేర్ పార్ట్లు దొరకడం లేదు బాబు అని ఆయన స్నేహితులకు చెప్పేవారు. ఆయన అప్పట్లోనే ఒక నిర్ణయానికి వచ్చారు. 2 ఏళ్లలో చిత్ర పరిశ్రమ నుంచి విరమించాలన్నదే ఆ నిర్ణయం. ఆయన నిర్ణయం తెలిసి ఆయన సన్నిహితులు, అభిమానులు ఎంతో బాధపడ్డారు. చాలామంది ఆయనకు ఉత్తరాలు రాశారు. ఒరిస్సాలోని బరంపురంలోని ఏఎన్ఆర్ కల్చరల్ అసోసియేషన్ వారు, మీరు నిర్ణయించుకున్న అభిప్రాయాన్ని విరమించుకుని మరికొన్నాళ్ల పాటు పాటలు పాడుతూ సంగీత కళకు, చలనచిత్ర పరిశ్రమకు తగు సేవ చేస్తారని సవినయముగా వేడుకుంటున్నాము అని వ్రాశారు. చలనచిత్ర పరిశ్రమ నుంచి విరమించుకోవాలని ఘంటసాల నిర్ణయించుకోవటానికి కొన్ని కారణాలున్నాయి. చలనచిత్రాల పాటలలో వస్తున్న మార్పులు ఆయనకు ఆమోదయోగ్యంగా లేవు. అప్పటికే యువగాయకులు వెలుగులోకి వస్తున్నారు. అందువల్ల తాము అందరికీ పాడాలన్న అవసరమూ లేదు. పైగా ఆయనకు చాలా ఏళ్ల నుంచి ఒక సంగీత విద్యాలయం నెలకొల్పాలనే కోరిక ఉండేది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వారు మొదట ఆయనకు హైదరాబాద్ ట్యాంక్ బండ్ ప్రాంతంలో సంగీత విద్యాలయానికి అవసరమైన స్థలం ఇస్తామన్నారు. కానీ ఆ మాట మాటగానే ఉండిపోయింది. ఈలోగా ఘంటసాల తిరుపతిలో కొంత స్థలం కొన్నారు. ఆయన తిరుపతిని ఎన్నుకోవడానికి కారణం తమ ఇష్టదైవమైన శ్రీ వెంకటేశ్వరుడి పాదాల దగ్గర ఉండాలనుకోవడమే. సంగీత విద్యాలయం రూపుదిద్దేలోగా ఏ దేవాలయాలలోనో సంగీత కార్యక్రమాలు చేస్తూ కాలక్షేపం చేయవచ్చని ఆయన అనుకున్నారు. తమ విద్యాలయం గురుకుల పద్ధతిలో ఉండాలని, సంగీతం పట్ల ఆసక్తి ఉన్న వాళ్ళందరినీ కులమత ప్రస్తావన లేకుండా అందులో చేర్చుకోవాలని, ప్రధానంగా సంగీత విద్య నేర్చుకునే అవకాశం లేని బీదవారికి తోడ్పడాలని ఆయన ఆశించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు ఘంటసాలకు హైదరాబాద్లో బొలారం వెళ్లే దారిలో కొంత స్థలం కేటాయించారు. అది ఘంటసాలకు చెందిన స్థలం అనే సూచన కూడా అక్కడ ఉండేదట. ఆ తర్వాత ఆ సూచన అక్కడి నుంచి మాయమైందట. ఘంటసాలలో పెరుగుతున్న ఆధ్యాత్మిక ధోరణి ఆయనను పుట్టపర్తి శ్రీ సత్యసాయిబాబా గారికి చేరువ చేసింది. చిత్తూరు నాగయ్య గారు, ఆదినారాయణరావు గారు, అంజలీదేవి గారు, పి. సుశీల గారు, ఆమె భర్త డాక్టర్ మోహన్ రావు గారు మొదలైన వారితో పాటు ఘంటసాల కూడా సత్యసాయిబాబా వారు మద్రాసుకు ఎప్పుడు వచ్చినా తమ కుటుంబంతో వెళ్ళి దర్శిస్తూ ఉండేవారు. బాబాగారికి ఘంటసాలంటే ఎంతో అభిమానం. పాట పాడు బంగారు అని ఘంటసాల చేత పాటలు పాడించుకునేవారట. బాబాగారి మీద భక్తితో ఘంటసాల కొన్ని పాటలు కూడా రాశారు. నన్నేలవా సత్యసాయిబాబా, బాబా సత్యసాయిబాబా అనే పాటలు రాసి వారిని మద్రాసులో అంజలీదేవి గారి ఇంట్లో సత్యసాయిబాబా గారికి తమ గానంలో నివేదించుకున్నారు. మరొకసారి స్వామివారి సన్నిధిలో 1 నెల రోజులు పైగా గడిపారు ఘంటసాల. అక్కడ కళాశాల పిల్లలకు పాటలు నేర్పించారు. తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతూ బాబాగారి దర్శనం కోసం పుట్టపర్తి వెళ్లారు. ఘంటసాల బాబాగారి దర్శనం కాలేదని బాధపడుతూ నా సాయి నన్ను చేరరాడాయే అని పాట రాశారు. మర్నాడు ఉదయం బాబాగారి దర్శనం అయ్యింది. బాబాగారే స్వయంగా ఘంటసాల బసకు వచ్చి పలకరించి ఆశీర్వదించారు.
ఆ ఆనంద పారవస్యంలో ఎంత హాయి ఎంత హాయి ఈనాడు అని మరొక పాట పాడారు ఘంటసాల. ఘంటసాల, నీవు నాకు జన్మ జన్మల నుండి తెలుసు, తెలుగునాట నీ పాట చిరస్థాయిగా నిలిచిపోతుంది అని సత్యసాయిబాబా గారు ఘంటసాలను ఆశీర్వదించారు. ఘంటసాల తమకు సంగీత కళాశాల రూపొందించాలనే కోరిక ఉందని చెబితే, నీపు ఒక సంగీత కళాశాల ఏర్పడుతుంది అన్నారట సత్యసాయిబాబా గారు. ప్రసిద్ధ గాయని భారతరత్న లతా మంగేష్కర్ గారు తమ తండ్రి గారు దీనానాథ మంగేష్కర్ గారి స్మృత్యర్థం హైదరాబాద్లో ఏర్పాటు చేసిన ఒక సభలో ఘంటసాల గానం చేశారు. ఆ సందర్భంగా ఆమె తాము పాడిన భగవద్గీత రికార్డులు ఘంటసాలకు ఇచ్చారు. వరుసగా కొన్ని శ్లోకాల గానం, ఆ తర్వాత ఆంగ్ల వ్యాఖ్యానం అన్నట్టుగా సాగిన ఆ రికార్డులు విన్న ఘంటసాలకు కొత్త ఆలోచన ఒకటి వచ్చింది. భగవద్గీతలోని ముఖ్యమైన శ్లోకాలు కొన్నింటిని ఎన్నుకొని వాటిని స్వరపరిచి ప్రతి శ్లోకానికి విడిగా వ్యాఖ్యానం జోడించితే బావుంటుంది అనుకున్నారు. ఈ ఆలోచన వచ్చినప్పుడే హెచ్ఎంవి సంస్థకు చెందిన మేనేజర్ మంగాపతి గారు కాకతాళీయంగా ఘంటసాలను చూడ్డానికి వచ్చారు. కొత్తగా ఏదైనా రికార్డ్ చేస్తే బాగుంటుంది అని చెప్పడానికి. భగవద్గీత రికార్డ్ చేద్దాం అన్నారు ఘంటసాల. ఆ ఆలోచన రాగానే భగవద్గీత నుంచి 108 శ్లోకాలను ఎన్నుకుని భగవద్గీత అష్టోత్తర శతమాలిక రికార్డ్ చేయాలని నిర్ణయించారాయన. తమ ప్రయత్నానికి ఆశీస్సులు పొందడం కోసం భార్య సావిత్రి గారితో పాటు కాంచీపురం వెళ్లారు. అక్కడ కంచికామకోటి పీఠాధిపతులైన పరమాచార్యులు శ్రీ చంద్రశేఖర సరస్వతీ స్వామి వారిని దర్శించి ఆయనకు సాష్టాంగంగా నమస్కరించి తమ భగవద్గీత ప్రయత్నం గురించి విన్నవించారు. పరమాచార్య స్వామివారు, చాలా మంచి పని చేస్తున్నావు, నీ జన్మ చరితార్థమవుతుంది, నీవు పాడే భగవద్గీత ఇంటింటా వినిపిస్తుంది, ప్రజాదరణ పొందుతుంది అని ఘంటసాలను ఆశీర్వదించారు. అక్కడి నుంచి ఘంటసాల పుట్టపర్తి వెళ్ళి శ్రీ సత్యసాయిబాబా గారిని దర్శించి తమ భగవద్గీత ప్రయత్నం గురించి, కంచి పరమాచార్యుల ఆశీస్సుల గురించి నివేదించారు. సత్యసాయిబాబా గారు, అంతటా నీ భగవద్గీత వినిపిస్తుంది, తప్పకుండా రికార్డ్ చేయి అని ఆశీర్వదించారు. భగవద్గీతలో 108 శ్లోకాలను ఎన్నుకొన్న తర్వాత వాటికి మద్రాస్ త్యాగరాయ నగర్ శ్రీరామకృష్ణ మఠం వారి బాలుర ఉన్నత పాఠశాలలో తెలుగు పండితులుగా ఉన్న కోట సత్యరంగయ్య శాస్త్రి గారి చేత వ్యాఖ్యానం రాయించాలని నిర్ణయించారు. చాలా రోజులు శ్రమించి ఘంటసాల ఆ వ్యాఖ్యానానికి భార్య సావిత్రి గారి సాయంతో మెరుగులు దిద్దుకున్నారు. శ్లోకాలు వల్లెవేశారు. చిన్నపిల్లలు పాఠాలు అప్పజెప్పినట్లు సావిత్రి గారికి శ్లోకాలు వినిపించి తప్పులు సరిచూడమనేవారట ఘంటసాల. ఆ రోజుల్లో ఆయనకు రక్తపోటు ఎక్కువగా ఉండడంతో వైద్యులు ఆయనను ఇల్లు కదలవద్దన్నారు. అప్పట్లో ఆయన మేడ మీద ఉండేవారు. మెట్లు ఎక్కడమో దిగడమో కూడా వద్దన్న ఆ రోజుల్లో భగవద్గీత శ్లోకాలకు స్వరరచన చేస్తూ ఘంటసాల సత్కాలక్షేపం చేశారు. భగవద్గీత రికార్డ్ చేస్తున్నప్పుడు ఆయనకు కాషాయ వస్త్రాలు కట్టుకోవాలి అనిపించింది. ఆ మాటే భార్య సావిత్రి గారితో అన్నారు. ఆమె, కాషాయ వస్త్రాలు కట్టుకుంటే చాలదు, సన్యాసం కూడా ఉండాలి, మంచం మీద కాక నేల మీదే పడుకోవాలి అంటే ఇవన్నీ వాటంతటవే వస్తాయి. నేను మనస్సులో ఎంత సన్యాసినో నీకు తెలియదు, ఎప్పుడో మానసిక సన్యాసం పుచ్చుకున్నాను అన్నారు ఘంటసాల. ఆయన కోరిక ప్రకారం ఆమె ఇంట్లో ఉన్న పంచెల జత తీసుకుపోయి కాషాయం రంగు వేయించారు. ఆ జతలో ఒక పంచె బాగా నచ్చడంతో మరుసటి రోజు రికార్డింగుకు అదే కావాలన్నారు. ఆ సాయంకాలం దాన్ని ఉతికి ఫ్యాన్ గాలి కింద ఆరవేయవలసి వచ్చింది. ఆ పంచె కట్టుకుని మర్నాడు రికార్డింగుకు వెళ్లారు ఘంటసాల. మొదటి భాగం రికార్డింగ్ అయిన తర్వాత ఆయనకు సినిమాలలో పాటలు పాడాలనిపించలేదు. అయినా కొన్ని పాటలు పాడారు. రెండో భాగం రూపొందించడానికి విశేష శ్రద్ధ తీసుకున్నారు. ఘంటసాల జీవించి ఉండగా భగవద్గీత రికార్డులు విడుదల కాలేదు. ఆయన మరణించిన 2 నెలల తర్వాత 1974
ఏప్రిల్ 22 నాడు విజయవాడలో దుర్గా కళామందిరంలో జరిగిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో విశ్వవిఖ్యాత నట సార్వభౌములు ఎన్టీ రామారావు గారు ఆ రికార్డులను విడుదల చేసి తొలి ప్రతిమలను కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారికి అందజేశారు. ఈ భగవద్గీతా గానం ద్వారా ఘంటసాల తెలుగువారి హృదయాలలో చిరస్థాయిగా ఉండగలరని వాళ్ళిద్దరూ ప్రశంసించారు. డాక్టర్ టీవీఎస్ చలపతిరావు గారి అధ్యక్షతన జరిగిన ఆ సభ ప్రముఖ గాయని పి. సుశీల గారి ప్రార్థనతో మొదలైంది. ఆ సభలో బివి బిట్టా గారు, కరుణశ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు, బాలాంత్రపు రజనీకాంతరావు గారు ఘంటసాల కీర్తిని కొనియాడారు. ఘంటసాల కుటుంబం పక్షాన ఆ రికార్డులను ముద్దు నరసింగరావు గారు అందుకొన్నారు. ఘంటసాలకు తమ భగవద్గీత రికార్డులు త్వరగా విడుదల అయితే బాగుంటుందనిపించింది. ఆ రికార్డులకు ప్రజల నుంచి ఎటువంటి స్పందన వస్తుందో తెలుసుకోవాలని ఉండేది. కనీసం మొదటి భాగం రికార్డింగ్ అయినా వెలువడితే బాగుంటుంది అని ఆయన ఆశించారు. కానీ గ్రామ్ఫోన్ కంపెనీ వారు 2 భాగాల రికార్డులను ఒకసారిగానే విడుదల చేయాలనుకోవడంతో ఘంటసాల ఆశ నెరవేరలేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వారు రాష్ట్రంలో పనిచేసే అకాడమీల పనితీరు గురించి పరిశీలించడానికి ఏర్పాటు చేసిన బృందం వారు 1973 జూలైలో మద్రాసులో వచ్చారు. ఆ బృందం వారి గౌరవార్థం డాక్టర్ గాలి బాలసుందర్రావు గారి ఇంట్లో ఒక విందు జరిగింది. ఎన్నో నెలలుగా ఏ బహిరంగ కార్యక్రమానికి రాని ఘంటసాల ఆ విందుకు వచ్చారు. అక్కడ ఆయనకు ఒక అభిమాని నమస్కరించాడు. ఆయన ఆరోగ్యం గురించి ఆదుర్దాగా ప్రశ్నించాడు. నా ఆరోగ్యం పర్వాలేదు, నా అజ్ఞాతవాసం త్వరలో ముగిసిపోతుంది నాయనా, ఆ వెంకటేశ్వరుడు చల్లగా చూస్తాడులే అని జవాబిచ్చి తమ భగవద్గీత గురించి చాలాసేపు మాట్లాడారు. చాలా బాగా వచ్చింది, చాలా సంతోషంగా ఉంది, భగవద్గీత పాడగలగడం నా అదృష్టం, వినేవాళ్ళందరికీ నచ్చుతుంది అని నాకు అనిపిస్తున్నది అన్నారు. కొన్నాళ్ల తర్వాత ఆయన మళ్ళీ ఆసుపత్రిలో చేరారు. పాడుతూ ఉంటే ఆరోగ్యంగా ఉంటుంది అని ఆసుపత్రి నుంచి వెళ్ళి పాట రికార్డింగ్లో పాల్గొన్నారు. ఆసుపత్రి నుంచి ఇంటికి వచ్చాక మళ్ళీ పాటలు పాడడం మొదలుపెట్టారు. ఆయన మళ్ళీ పాడుతున్నారని తెలిసి అభిమానులు ఎందరో ఆయనకు అభినందనలు తెలియజేశారు. తమను కలుసుకున్న ఒక అభిమానితో, మీ వంటి అభిమానుల కోసమే నా ఆరోగ్యం చక్కబరుచుకుంటున్నాను అని గొంతులో పసితనం ఉన్న వాళ్ళ పాటలు కావాలి ఈనాటి సినిమాలకు, నా పాట ముసలిదైపోయింది అని చమత్కరించారట. 1973లో ఘంటసాల సంగీత దర్శకత్వంలో వెలువడిన చిత్రం పూలమాల. 1973లో ఆయన పాటలు పాడిన చిత్రాలలో భక్త తుకారాం, జీవన తరంగాలు, దేవుడు చేసిన మనుషులు, పల్లెటూరి బావ, గంగా మంగ, డబ్బుకి లోకం దాసోహం, డాక్టర్ బాబు, దేశోద్ధారకుడు, బంగారు బాబు, మల్లమ్మ కథ, వాడే వీడు మొదలైనవి ఉన్నాయి. జీవన తరంగాల చిత్రం కోసం ఈ జీవన తరంగాలలో పాటకు మంచి బాణీ అమరిందని ఆ చిత్రానికి సంగీత దర్శకత్వం వహించిన తమ శిష్యులు జేవి రాఘవులు గారిని మెచ్చుకున్నారు ఘంటసాల. భక్త తుకారంలో ఘనా ఘన సుందర పాటలోని పాండురంగ పాండురంగ అనే నామస్మరణను ఎంతో భక్తి శ్రద్ధలతో ఎంతో వైవిధ్యంగా ఉండేలా పాడామని తమ కుటుంబ సభ్యులకు వివరించారు. దేవుడు చేసిన మనుషులు చిత్రంలో పాటలు బాగా వచ్చాయని సంతోషించారు. భక్త తుకారంలోని కొన్ని పాటలు ట్రాక్లను రామకృష్ణ గారు పాడారు. ఆ పాటల రికార్డింగ్ జరిగినప్పుడు ఘంటసాలకు ఆరోగ్యం బాగా లేనందువల్ల ఆయనకు కొంత ఊరట చిట్కాగా ఆదినారాయణరావు గారు ఆయనను పాడడానికి రమ్మన్నారు. రామకృష్ణ గారి పాటలు విన్న ఘంటసాల, ఆ అబ్బాయి బాగా పాడారు, అతని పాటలే ఉంచేసుకోండి, నేను ఈ పాటలు మళ్ళీ పాడడం ఎందుకు అని ఆదినారాయణరావు గారికి చెప్పి సెలవు తీసుకున్నారు. ఆయన ఆరోగ్యం అంతంత మాత్రంగా ఉండడంతో ఒకసారి సత్యసాయిబాబా గారి దర్శనానికి వెళ్ళారు. బాబాగారు తమకు సంబంధించి హైదరాబాద్లో స్థలం ఉందని, అక్కడ ఘంటసాల సంగీత కళాశాల పెట్టుకోవచ్చునని చెప్పారట. 1973 డిసెంబర్ 30 సాయంకాలం
తెలుగు చలనచిత్ర రంగానికి దాదాపు 4 దశాబ్దాలు పాటలు సేవ చేసిన ఒక మహానటుడు మద్రాసులో అస్తమించాడు. ఆయన పేరు చిత్తూరు నాగయ్య. ఆ మరణం చాలామందిని కుదిపేసింది. నాగయ్య గారి మరణ వార్త విని ఘంటసాల కుంగిపోయారు. ఆల్ ఇండియా రేడియో మద్రాస్ కేంద్రం వారు డిసెంబర్ 31 నాడు ప్రముఖుల శ్రద్ధాంజలి ప్రసారం చేశారు. నాగయ్య గారి నీడన తమ కళకు రాణింపు ఆదరణ చేకూరిందని త్రికరణ శుద్ధిగా నమ్మిన ఘంటసాల పొంగి వస్తున్న దుఃఖాన్ని ఆపుకోలేకపోయారు. నాగయ్య గారు నా ప్రియతమ ఆప్త బంధువు. దేశంలో నలుమూలల ఆయన మంచి పేరు సంపాదించుకొని మంచి వ్యక్తిగా మంచిగానే వెళ్ళిపోయారు. తమ జీవితంలో ఏది ధ్యేయంగా పెట్టుకొని సాధించాల్సిన పనులున్నాయో అవన్నీ సాధించి తమకు మాత్రం జీవిత పరమావధి ఒక ఇల్లు, ఆస్తి ఏర్పరచుకోవాలనుకున్నా ఆయన దక్కించుకోలేక ఒక ఆర్టిస్ట్గానే వెళ్ళిపోయాడు. ఆయన ఆర్టిస్ట్ జీవితం ప్రపంచంలో అందరికీ గీటురాయి. ఆ జీవితంలో ఎన్నో కష్ట సుఖాలు, ఎన్నో ఆనందాలు, ఎంతో కష్టం, ఎంతో బాధ అన్నీ అనుభవించి ఆయన రాసుకున్న స్వీయ చరిత్రలో కూడా నాకు ఆఖరి విషయంలో 10 మంది చందాలు పోగేసి నన్ను తీసుకెళ్ళి తగలేయాల్సిన గతి పడుతుంది అని రాశారు. ఆఖరికి అది కూడా నిజం చేసుకుని వెళ్ళిపోయారు. ఆయన ఉప్పు పులుసు తిని ఆయన అడుగు జాడల్లో బయలుదేరి ఈ రోజున జీవిత ధ్యేయాన్ని నేను కూడా సాధించుకుంటున్న మనిషిగా మొదట నేను మద్రాసు రావడంతోటే నాకెంత అన్నం పెట్టి 1 సంవత్సరమున్నర పాటు ఆదుకొని నన్నొక మనిషిగా తీర్చిదిద్ది నా భవిష్యత్తును తీర్చిదిద్ది ఆనందించాలనే కోరికతో కృషి చేసి ఆనందించి నాకంటే ముందుగా వెళ్ళిపోయిన మహా వ్యక్తి కాబట్టి ఆయనకు హృదయపూర్వకంగా నా నమస్కారాలు తెలియపరుచుకుంటూ ఆయన ఆత్మకు శాంతి కలగాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను అన్నారు ఘంటసాల నాగయ్య గారికి శ్రద్ధాంజలి ఘటిస్తూ. అనారోగ్యంతోనూ ఆందోళనతోనూ నిర్లిప్తంగా ఉన్న ఘంటసాలను నాగయ్య గారి మరణం ఎంతో బాధించింది. తమకు బాగా నీరసంగా ఉంటున్నట్టు అనిపించినా 1974 జనవరి 2 నాడు జెమినీ రికార్డింగ్ థియేటర్లో యశోదాకృష్ణ చిత్రం కోసం చక్కనివాడే భలే టక్కరివాడే యశోదమ్మ ముద్దుల కొడుకెంతవాడే అనే పాట సాలూరి రాజేశ్వరరావు గారి సంగీత దర్శకత్వంలో పాడడానికి వెళ్ళారు. రికార్డింగ్ అయిన తర్వాత నాగయ్య గారి గురించే రాజేశ్వరరావు గారు ఘంటసాల మాట్లాడుకున్నారు. జనవరి 11 నాడు ఒక చలనచిత్ర పత్రిక సినిమా ప్రతినిధి ఘంటసాలను చూడడానికి వచ్చాడు. వచ్చి తన తల్లిదండ్రులకు ఎన్నో రోజుల నుంచి నయం కాని జబ్బులను చిత్తూరుకు చెందిన ఒక వైద్యుడు నయం చేశాడని, ఆ వైద్యుడు ప్రసిద్ధ తమిళ నటులు శివాజీ గణేశన్ గారి కుటుంబంలోని వారికి వైద్యం చేస్తూ ఉంటాడని చెప్పాడు. ఆ వైద్యుడు ఇచ్చిన మందు 2 పూటలు వేసుకుంటే 3వ పూట జబ్బు మటుమాయం అయిపోతుందని చెప్పారు. ఒకసారి వాడి చూడండి, ఎంత తేడా వస్తుందో మీకే తెలుస్తుంది అని ఆ వైద్యుడి గుణగానం చేశాడు. సంక్రాంతి పండుగ కోసం ఏవో తీసుకురావడానికి బజారుకు వెళ్ళిన సావిత్రి గారు ఇంట్లోకి వస్తూ ఈ వైద్యం సంగతి విన్నారు. ఆమె వివరాలు అడిగి తెలుసుకునేలోగా ఆ పత్రికా ప్రతినిధి ఘంటసాలను చిత్తూరు తీసుకువెళ్ళడానికి మర్నాడు వస్తానని సెలవు తీసుకున్నాడు. ఇప్పుడు ఈ కొత్త వైద్యం ఎందుకని సావిత్రి గారు అడిగితే, అతను ఇచ్చే మందుతో మధుమేహం పూర్తిగా తగ్గిపోతుందట, మామూలుగా భోజనం చేసినా ఇబ్బంది ఏం ఉండదట అన్నారు ఘంటసాల. తమ తమ్ముడు సదాశివుడికి మధుమేహం ఉండడం వల్ల ఆయనను మందు తీసుకోవడానికి తమతో రమ్మన్నారు. జనవరి 12న ఘంటసాలను ఆయన తమ్ముణ్ణి వెంటబెట్టుకుని ఆ పత్రికా ప్రతినిధి చిత్తూరు వెళ్ళాడు. ఆ ఘనవైద్యుడు ఘంటసాలకు ఆయన తమ్ముడికి మందులేవో ఇచ్చాడు. షుగరు చాలా చిన్న వ్యాధి, దాందేముంది, ఈ మందులు వేసుకోండి, 4 రోజుల్లో తగ్గిపోతుంది, ఇవి వాడిన తర్వాత మీకు మళ్ళీ మందులు అవసరం ఉండదు అని హామీ ఇచ్చాడు. ఘంటసాలకు త్వరగా నయం కావాలంటే అదనంగా మరొక మందు వేసుకోవాలని అన్నాడు. తన ఎదుటే మొదటి మోతాదు మందు వేసుకొని బయలుదేరమన్నాడు. 2వ మోతాదు మరొక 3 గంటల తర్వాత వేసుకోమన్నాడు. మందులు బాగా పనిచేయడానికి
ఉప్పుడు బియ్యంతో అన్నం వడ్డించుకొని తినమన్నాడు. మంచి ఉప్పుడు బియ్యం కాంచీపురంలో దొరుకుతాయని సలహా ఇచ్చాడు. మందులు వేసుకోవడానికి చిరాకు పడే ఘంటసాల చిత్తూరు నుంచి మద్రాసుకు తిరిగి వస్తూ వైద్యుడి సలహా గుర్తుపెట్టుకుని దారిలోనే 2వ మోతాదు మందు వేసుకున్నారు. సంక్రాంతి పండుగ వచ్చింది. మందులు వాడాక ఘంటసాలకు ఎట్లా ఉందో చూసి వద్దామని పత్రికా ప్రతినిధి వచ్చాడు. పండుగ పిండి వంటలు తిన్నాడు. ఘంటసాల తమకు గొంతు నొప్పిగా ఉందంటే మందు పనిచేయడం మొదలుపెట్టినట్టుంది అని తన అభిప్రాయం చెప్పి వెళ్ళిపోయాడు. సావిత్రి గారు వద్దన్నా వినకుండా ఆ రోజు మర్నాడు ఘంటసాల మందులు వేసుకున్నారు. ఆ మందు పనిచేయడం మొదలుపెట్టింది. జనవరి 16 నాటికి మందు వికటించింది. ఘంటసాలకు గొంతు నొప్పి ఎక్కువైంది. నోరు పుండయింది. ఒక పూటలో ఘంటసాల నోటి పుండు బాగా ఎక్కువైంది. ఎప్పుడు మంచినీళ్లు తాగినా కాస్త నీళ్లు గ్లాసులోనే మిగల్చడం ఆయన అలవాటు. ఆ నీళ్లను సావిత్రి గారు అందుకుని తాగుతూ ఉండేవారు. నోటిపుండు ఎక్కువైన స్థితిలో ఆయన తాము మిగిల్చిన నీటిని ఆమె తాగడం తమకు ఇష్టం లేదన్నారు. నోరు గొంతు బాగా మంట పుడుతున్నాయి. అన్నం తినలేను అన్నారు ఘంటసాల. మంచినీళ్లు తాగడానికి ఇబ్బంది ఏర్పడింది. తమ్ముడు సదాశివుడికి గొంతుమంట వచ్చిందని తెలుసుకుని బాధపడ్డారు. ఇంకొక రోజు చూద్దామని జనవరి 17 నాడు అన్నము నీళ్లు మానేసి చూశారు. అంత నీరసంలోనూ జనవరి 18 నాడు మాస్టర్ వేణు సంగీత దర్శకత్వంలో భద్రాచల వైభవం అనే చిత్రం కోసం విజయోద్యానంలోని రికార్డింగ్ థియేటర్కు వెళ్ళి పాట పాడి వచ్చారు ఘంటసాల. జనవరి 18 నాడే ఘంటసాల తమ్ముడిని తీసుకొని డాక్టర్ చిట్టూరి సత్యనారాయణ గారి దగ్గరకు వెళ్ళారు. చిన్నపురిలో చెవి ముక్కు గొంతు వైద్యంలో తమదంటూ ఒక ప్రత్యేక స్థానం సంపాదించిన సత్యనారాయణ గారికి ఘంటసాల అంటే ప్రత్యేకమైన అభిమానం. ఘంటసాల పరిస్థితి చూసి నాటుమందు వేసుకోకుండా ఉండవలసింది అని చెప్పి విటమిన్ ఇంజెక్షన్లు మరేవో మందులు వాడమన్నారు. కోడిగుడ్డు సొనను నోట్లో ఉంచుకొని పుక్కిలించినట్లు చేస్తే అది నోటికి జిగుర్లాగా పట్టి ఉండి మంట తగ్గించగలదని చెప్పారు. అప్పట్లో ఘంటసాల తులసి చిత్రానికి సంగీత దర్శకం వహిస్తున్నారు. ఆ చిత్రం కోసం పి. సుశీల, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గార్ల చేత ఒక యుగళగీతం పాడించాలనుకున్నారు. ఆ పాట రికార్డింగ్ జరుగుతూ ఉండగా రికార్డింగ్ థియేటర్కు వచ్చారు ఘంటసాల. అప్పటికే ఆయనకు బాగా అనారోగ్యంగా ఉంది. నెత్తిమీద నుంచి ఒక శాలువా కప్పుకొని వచ్చిన ఘంటసాల ఉండబట్టలేక వచ్చేశాను అన్నారు అంత నీరసంలోనూ. జనవరి 21 అప్పటికి ఘంటసాల అన్నం తినడం మాని 6 రోజులైంది. నోటిపుండు బాగా ఎక్కువైంది. నోటి నుంచి కడుపు దాకా ఒకటే మంట. బాగా నీరసంగా ఉండడంతో లేచి నిలబడ్డానికి కూడా వీలు కావడం లేదు ఘంటసాలకు. ఆ రోజు చిత్తూరు వైద్యుడు తన మందు ఎట్లా పనిచేస్తున్నది చూసిపోదామని వచ్చాడు. వైద్యుడు వచ్చాడని తెలిసి సావిత్రి గారు ఏం మందిచ్చారు ఆయనకు అంటూ లోపల నుంచి వచ్చేలోగా ఘంటసాల ఆరోగ్యం బాగా లేదని గ్రహించిన ఆ వైద్యుడు హాల్లోనే తన ఘంటసాలకు ఇచ్చిన మందుల సీసాలు ఉండడం గమనించి ఒక ఉదుటున వాటిని అందుకొని వీధిలోకి ఉరికి ఎవ్వరికీ అందకుండా పారిపోయాడు. వైద్య విద్యార్థులకు పరీక్షలు నిర్వహించడానికి డాక్టర్ చిట్టూరి సత్యనారాయణ గారు మైసూరు వెళ్లారు. తమ పరిస్థితి నానాటికి ఆందోళన కలిగిస్తూ ఉండడంతో డాక్టర్ జయంతి రామారావు గారికి ఘంటసాల కబురు చేశారు. రామారావు గారు అప్పుడు మద్రాసులో ప్రముఖ చలనచిత్ర నిర్మాత బి. నాగిరెడ్డి గారు రూపొందించిన విజయ ఆసుపత్రిలో పనిచేస్తున్నారు. రామారావు గారు ఘంటసాలను ఆసుపత్రిలో చేరమన్నారు. అంతకుముందు 1973 జూలైలో తమ ఆరోగ్యం బాగా లేనప్పుడు ఘంటసాల కొన్నాళ్ళు అదే ఆసుపత్రిలో వైద్యం చేయించుకున్నారు. 1974 జనవరి 30 ఆ రోజు రథసప్తమి. ఉదయం 8 గంటలప్పుడు ఘంటసాల ఇంట్లోంచి బయలుదేరారు ఆసుపత్రిలో చేరడానికి. వాహిని స్టూడియోకు చందమామ ప్రచురణ సంస్థకు మధ్య మద్రాసు వడపళనిలో ఆర్కాట్ రోడ్లో అనగా ప్రస్తుతం ఎన్ఎస్ కృష్ణన్ సాలైలో ఉన్న విజయ ఆసుపత్రిలో 107వ నంబర్ గదిలో ఘంటసాలకు వైద్యం మొదలైంది. అంతకుముందు జూలైలో ఆసుపత్రిలో ఉన్నప్పుడు దొరబాబు చిత్రం కోసం
చంద్రగిరి చంద్రమ్మ అనే పాట రికార్డింగుకు వెళ్ళడం ఆయనకు గుర్తు వచ్చింది. కొంచెం ఓపిక వస్తే మళ్ళీ పాడవచ్చునని ఆయనను చూడడానికి వచ్చిన స్నేహితులు ధైర్యం చెప్పారు. ఘంటసాల కూడా సావిత్రి గారితో కడుపు నిండా తిండి పెడితే బాగా పాడతాను అన్నారు. ఘంటసాల ఆరోగ్యం బాగా లేదని తెలిసి చాలామంది నిర్మాతలు ఆసుపత్రికి వచ్చి ఆయనను పరామర్శించి వెడుతున్నారు. కొందరు ఆయన ఆరోగ్యం కుదుటపడితే మొదటి రికార్డింగ్ కాల్ షీట్ తమకే ఇవ్వాలని అంటే, నా ఆరోగ్యం బాగుపడితే చూద్దాం బాబు, ఇప్పుడే ఏం చెప్పలేను అని ఘంటసాల వాళ్లకు సమాధానం చెప్పేవారు. మధుమేహం, దాంతోపాటు రక్తపోటు, మూలసంక, గుండె జబ్బు, మూత్రకోశ వ్యాధి వంటి సమస్యలతో అప్పటికే వడిలిపోయిన ఘంటసాల శరీరం నాటుమందు వికటించడం వల్ల కలిగిన ప్రభావం నుంచి బయటపడడం కష్టమైంది. ఘంటసాల అనారోగ్యం గురించి విని ప్రముఖ దర్శకులు బిఎన్ రెడ్డి గారు ఆయనను చూడడానికి ఆసుపత్రికి వచ్చారు. రెడ్డి గారిని చూసి కంటతడి పెట్టిన ఘంటసాల ఆయనకు పద్మభూషణ్ పురస్కారం లభించినందుకు నేరుగా వెళ్ళి అభినందించలేకపోయినందుకు క్షమాపణ చెప్పుకొన్నారు. ఫిబ్రవరి 10 నాడు ఆ నెల విజయ చిత్ర సంచిక చూస్తూ అందులో నాగయ్య గారి మరణం గురించి రాసినది భార్య సావిత్రి గారికి చూపించి, ఈ నెల నాగయ్య గారి గురించి వేశారు, వచ్చే నెల నా గురించి వేస్తారు అన్నారు. ఆ రాత్రి 11 గంటలకు డాక్టర్ జయంతి రామారావు గారు, డాక్టర్ కేసీ రెడ్డి గారు వచ్చి ఘంటసాల ఆరోగ్య పరిస్థితి ఎట్లా ఉందో చూశారు. మర్నాడు సగ్గుబియ్యం జావా, తియ్యటి మజ్జిగ, ఇడ్లీ ఆహారంగా తీసుకోమని చెప్పారు. ఫిబ్రవరి 11 ఆ ఉదయం సావిత్రి గారితో గడ్డం మాసింది, వీపు నొప్పిగా ఉంది అన్నారు ఘంటసాల. ఆమె ఇంటికి బయలుదేరబోతూ ఉంటే, వెడుదులే ఉండు అన్నారు. ఆమె ఇంటికి ఫోన్ చేసి తమ పెద్దబ్బాయి విజయ్ కుమార్ ద్వారా పథ్యం ఆహారం పంపించమని చెప్పారు. విజయ్ కుమార్ వస్తూ ఘంటసాలకు అలవాటుగా క్షురకర్మ చేసి ఆయనను వెంట తీసుకువచ్చారు. ఆయన ఘంటసాలకు గడ్డం చేసి వెళ్ళిపోయాడు. తడి బట్టలతో ఒళ్ళు తుడిపించుకొని అతి కష్టం మీద బట్టలు మార్చుకున్నారు ఘంటసాల. వీపు చాలా నొప్పిగా ఉందని విజయ్ కుమార్ను గట్టిగా వీపు పట్టమన్నారు. ఎడతెరిపి లేకుండా డ్రిప్స్ ఎక్కిస్తూ ఉండడం వల్ల ఆయనకు 2 చేతులు బాగా నొప్పిగా ఉన్నాయి. చిన్న కదలికను కూడా ఆయన భరించలేకపోయేవారు. ఆయన ఆ చేతుల నొప్పి కన్నా వీపు నొప్పి ఎక్కువగా ఉందని అబ్బాయి చేత వీపు పట్టించుకున్నారు. కాసేపు అయ్యాక పట్టింది చాలన్నారు. తమకు చాలా ఆయాసంగా. మాస్టర్ వేణుగారి ద్వారా ఘంటసాల పరిస్థితి బాగాలేదని విని పుష్పగిరి పీఠాధిపతి శ్రీ భినవొద్దండ విద్యానృసింహ సరస్వతి స్వామివారు ఎకాఎకిన విజయ ఆసుపత్రికి వెళ్ళారు. అప్పటికే మగతలో ఉన్న ఘంటసాల అతి కష్టం మీద స్వామివారిని చూసి నమస్కారం అన్నారు. స్వామివారు సావిత్రి గారికి ధైర్యం చెప్పి వెళ్ళారు. ఉదయం 10:30 అయింది. ఊపిరి తీసుకోవడం కష్టంగా ఉంది, ఆక్సిజన్ కావాలి అన్నారు ఘంటసాల. ఆక్సిజన్ పెట్టాలంటే గది మార్చాలి. ఆక్సిజన్ పెట్టమని చెప్పడానికి సావిత్రి గారు డ్యూటీ డాక్టర్ దగ్గరికి వెళ్ళారు. ఆ ఉదయం నుంచి ఘంటసాలలో ఏదో మార్పు కనిపిస్తున్నది ఆమెకు. ఆ ఉదయం ఆయన తన చొక్కా, బనియను, జంధ్యము అన్నీ తీసి పాడేశారు. సావిత్రి గారి వెంట డ్యూటీ డాక్టర్ వచ్చారు. ఘంటసాలను ఆక్సిజన్ అమర్చిన గదిలోకి మార్చారు. ఆ గదిలోకి తీసుకువెళ్ళగానే, రాజీ, మంచినీళ్ళు ఇస్తావా అని భార్యను అడిగారు ఘంటసాల. అతి కష్టం మీద నీళ్లు తాగి, శ్రీనివాస, బాధ లేకుండా పోతే పర్వాలేదురా అన్నారు. భార్యను ఒకసారి చూసి కళ్ళు మూసుకున్నారు. డ్యూటీ డాక్టర్ తాను ఘంటసాల అభిమానినని చెప్పి తిరుపతిలో ఆయన కచేరీ వినడానికి తమ ఊరి నుంచి సైకిల్ మీద వచ్చిన ముచ్చట చెబుతూ డ్రిప్స్ ఎక్కించడానికి ప్రయత్నించారు. డాక్టర్ చెబుతున్నవేవీ ఘంటసాల విన్నట్టు లేదు.
అప్పటికే ఎడతెరిపి లేక డ్రిప్స్ ఎక్కించడం వల్ల ఘంటసాల 2 చేతులు కమిలిపోయి ఉండడంతో ఎడమకాలికి డ్రిప్స్ అమర్చే ప్రయత్నం చేస్తానన్న ఆ డాక్టర్, మాస్టారు ఏమిటి మాట్లాడడం లేదు అని అడిగారు. అడుగుతూ ఘంటసాల నాడి అందడం లేదని గుర్తించారు. వెంటనే గట్టిగా డాక్టర్ డాక్టర్ అని కేకలు పెట్టారు. ఆ కేకలు విని డాక్టర్ జయంతి రామారావు గారు, ఆ క్షణాన విజయ ఆసుపత్రిలో అందుబాటులో ఉన్న డాక్టర్లు అందరూ ఆ గదిలోకి పరుగున వచ్చారు. వాళ్ల ప్రయత్నాలేవీ ఫలించలేదు. సావిత్రి గారు స్పృహ తప్పి పడిపోయారు. ఆమెను జయంతి రామారావు గారు ఇంటికి చేర్చారు. మధ్యందిన మార్తాండుడిలాగా తమ కీర్తి ప్రతిష్టలు ఉన్నత స్థితిలో ఉండగా ఆ మధ్యాహ్నం వేళ గానగంధర్వులు ఘంటసాల బహుదూరం వెళ్ళిపోయారు. కాసేపటికి ఆయన భౌతిక కాయాన్ని ఉస్మాన్ రోడ్లోని ఆయన ఇంటికి తీసుకువచ్చారు. ఘంటసాల మరణవార్త విని మద్రాసులోని దక్షిణ భారత చలనచిత్ర పరిశ్రమ స్తంభించింది. ఆ రోజు ఆ మర్నాడు జరగవలసిన సంగీత సంబంధమైన రికార్డింగ్లన్నింటినీ చలనచిత్ర సంగీత కళాకారుల సంఘం వారు తమ ఉపాధ్యక్షులైన ఘంటసాల మరణానికి సంతాప సూచకంగా మానేశారు. ఘంటసాల భౌతిక కాయాన్ని చూసి ఆయన కుటుంబ సభ్యులే కాక బంధుమిత్రులు, అభిమానులు, చిత్ర పరిశ్రమ ప్రముఖులు దుఃఖం పట్టలేకపోయారు. తాతినేని చలపతిరావు గారు వంటి కొందరు సొమ్మసిల్లి పడిపోయారు. ఆ మర్నాడు ఉదయం ఆయన భౌతిక కాయానికి త్యాగరాయనగర్ బస్ టెర్మినస్ చేరువలో ఉండే కన్నమ్మాపేట శ్మశాన వాటికలో అంత్యక్రియలు జరిగాయి. ఆయన పట్ల భక్తి శ్రద్ధలతో ఎందరో చిత్ర ప్రముఖులు, మరెందరో అభిమానులు ఆ పార్థివ దేహాన్ని ఉస్మాన్ రోడ్డు వెంబడి మోసుకు వెళ్లారు. ఎందరెందరో ఆ అమరగాయకుడి దేహంపై పువ్వులు చల్లుతూ నడిచారు. ఘంటసాల పెద్ద కుమారుడు విజయకుమార్ తమ తండ్రి దేహానికి అగ్ని సంస్కారం చేశారు. 1974 నుంచి పాడడం విరమిస్తానన్న ఘంటసాల, భగవద్గీత పాడిన తర్వాత మామూలు పాటలు పాడలేనన్న ఘంటసాల, పాడుతూ బతకాలని, పాడగలిగినంత కాలమే బతకాలని ఉన్నదన్న ఘంటసాల తమ మాటలన్నింటినీ నిజం చేసి వెళ్ళిపోయారు. ఘంటసాలతోనే తెలుగు చలనచిత్ర సంగీత చరిత్రలోని ఒక మహోజ్వలమైన మహత్తరమైన అధ్యాయం ముగిసింది. ఘంటసాల లేని లోటు ఏ నాటికీ తీరేది కాదు. నేటికి ఈ భాగాన్ని ఇక్కడితో ముగిస్తున్నానండి. నేను చదివిన విధానం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటిదాకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు మరిన్ని మంచి మంచి పుస్తకాలు వినడానికై నా ఛానల్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోమని విన్నపం చేసుకుంటున్నాను. మీ అమూల్యమైన అభిప్రాయాల్ని కామెంట్స్ రూపంలో తెలియచేయగలరు. అలాగే వీడియో అప్లోడ్ చేయగానే నోటిఫికేషన్ రావాలంటే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయగలరు. మళ్ళీ తరువాయి భాగంతో మీ ముందుకు వస్తాను. అంతవరకు నమస్కారం.